పేమెంట్ టైం పడుతుంది మేడం. ఎంత టైం పడుతుంది సార్? ఎంత టైం అంటే చూడండి మేడం, రఫ్ గా 2 months పడుతుంది మేడం. రఫ్ గా 2 months పడండి. ఇంకా రఫ్ గా 2 months మీకు ఏం ఇంకా ఎవ్వరు లేదు సార్. లోన్ కట్టాలి, ఈఎంఐ అయినా కట్టాలి, లేకపోతే లోన్ క్లోజ్ అయినా చేసుకోవాలి. ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకోవడానికి నాకు 2 months టైం పడుతుంది. సెటిల్మెంట్ తీసుకోవడానికి 2 months పడుతుంది కాబట్టి ఈఎంఐ అయినా పే చేసుకోండి. మరి ఈఎంఐ కట్టలేకపోతున్నా కాబట్టి సెటిల్మెంట్ తీసుకుంటున్నా కదా. నువ్వు కట్టిందే 5 months. కట్టిందే 5 months అంటే ఉన్నదే 5 months కదా. అప్పుడు సిచ్యువేషన్ బాగుండే కట్టాను అప్పుడు సిచ్యువేషన్ బాగుంది కాబట్టి నువ్వు తీసుకొని కట్టినావు. ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేకపోతే నువ్వు కట్టావా? మరి ఎగ్జాక్ట్లీ కట్టాం కదా. మరి రిఫరెన్స్ కి కాల్స్ పోతాయి. మరి ఓకేనా మీకు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. రికవరీ ఏజెంట్స్ కస్టమర్ని ఏ విధంగా ఫోర్స్ చేస్తారో పేమెంట్ కోసం ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. హలో 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 సార్, మహేంద్ర గారా మాట్లాడేది? చెప్పండి సార్, నేను బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నానండి, క్రెడిట్ బి నుంచి. ఏమైంది సార్? లోన్ పెండింగ్ ఉంది కదా. టైం పడుతుంది మేడం, నాకు కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది. సార్ టైం లేదనే కదా సార్ కాల్ చేసాము. ఎప్పుడు మేలో కట్టారు మీరు, ఇంకా కట్టకుండా ఉంటే ఎలా సార్? అదే మేడం, కొద్దిగా ఫండ్ ఇష్యూ ఉంది నాకు. అట్లా లేదు సార్, టైం అయితే లేదు. ఎందుకంటే యాక్చువల్గా మీరు మేలో కట్టారు, అది కూడా 1 EMI కట్టారు, ఓకేనా? ఇంకా 1,05,684 రూపీస్ పెండింగ్ పెట్టారు. ఇంకా నేను టైం అంటే అస్సలు ఇవ్వలేను. కావాలంటే సెటిల్మెంట్ ఆఫర్ ఉంది, సెటిల్మెంట్ చేసుకోండి. ఏం ఆఫరు? సెటిల్మెంట్ ఆఫర్ ఉంది, చేసుకోండి, సెటిల్మెంట్ చేసుకోండి. లేదు మేడం, అమౌంట్ లేదు ప్రజెంట్. ఇప్పుడు ప్రజెంట్ అమౌంట్ లేదంటే నేనేం చేయాలి సార్? అరేంజ్ చేసుకోండి, టైం ఇస్తాను 3 days. 3 days టైం కాదు మేడం, నాకు 2 months టైం కావాలి సార్. నేను యాక్చువల్గా మీ అకౌంట్ లీగల్గా వచ్చింది, ఓకేనా? టైం అస్సలు లేదు కాబట్టి ఇప్పుడు నేను కాల్ చేశాను. టైం ఉంటే నేను కాల్ చేయకపోయేదాన్ని. తప్పే మేడం, నా దగ్గర అమౌంట్ లేదు. నాకు తెలియదు సార్, అవన్నీ అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకోండి. మరి రిఫరెన్స్ కి కాల్స్ పోతాయి. మరి ఓకేనా మీకు? తర్వాత నన్ను అనకూడదు సార్, మరి కాల్స్ ఎందుకు చేస్తున్నారని. అట్లా కాదు మేడం, నేను ఆల్రెడీ మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా చేస్తారు చెప్పండి? నేను ఇప్పుడే కదా మీకు కాల్ చేస్తాను. అది అది మీకు లోన్ పెండింగ్ ఉంది కాబట్టి మా బ్యాంక్ నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి సార్, ఓకేనా? అది నేను కాదు, ఎవరో పక్కన ఎవరైతే మాట్లాడుతున్నారో అతనికి చెప్పండి. ఆఫీస్ మొత్తం అతన్ని కాదు, ఒక కేర్ ఇచ్చారు ఆఫీస్ లో, కొద్దిగా నెమ్మదిగా మాట్లాడమని చెప్పండి. పక్కలకు మొత్తం డిస్టర్బ్ చేస్తున్నాడు, ఒకటే వర్క్ చేస్తుండా, గట్టిగా అరుస్తున్నాడు. చెప్పండి. గట్టిగా అరుస్తున్నారంటే మరి ఫేక్ కస్టమర్స్ ఉన్నారు కదా, అరవాలి కదా. మరి అరవకుండా ఎలా ఉంటది? మరి పేమెంట్స్ అవుతాయా? అరే అరిస్తే డబ్బులు వస్తాయని మీరు కలలు కట్టరా మేడం? జమానా పోయింది. అవన్నీ మీరు మాట్లాడుకోండి సార్. నాకు పేమెంట్ ఎప్పుడు చేస్తారో అది చెప్పండి. పక్కన అరుస్తే మీకెందుకు? నాకు డిస్టర్బ్ అవుతుంది కదా, అందుకే కదా. ఓకే, మీకు ఇప్పుడు డిస్టర్బెన్స్. ఇప్పుడు ఏమైనా అరుపులు వినిపిస్తున్నాయా? లేదు కదా, ఇప్పుడు లేదు మేడం. చెప్పండి సార్. నాకు 2 months టైం పడుతుంది మేడం, ఫండ్ ఇస్తున్నా. 2 months నేను టైం ఇవ్వను సార్, అస్సలు ఇవ్వను నేను 2 months. నాకు తెలియదు, నాకు ఇప్పుడు ఈ మంత్ లోనే పేమెంట్ అయిపోవాలి. 2 months నేను అస్సలు టైమే ఇవ్వను. టైం లేదు యాక్చువల్ గా ఇవ్వడానికి. ఎక్కడ పోయింది? టైం లేదు సార్, టైం ఉంటే ఇస్తుండే. టైం లేనిది ఎలా ఇవ్వం మేము? అదే మేడం, టైం నాకు టైం వల్ల చెప్తున్నా కదా. టైం లేదు సార్ అంటే మళ్ళీ టైం కావాలంటారు. అంటే మీ ఇష్టం ఉన్నప్పుడు కట్టుకుంటారా సార్? మీరు మేలో కట్టారు, అది కూడా 1 EMI కట్టారు మీరు. అదే మేడం, సార్ అందరికి, నాకు కూడా ఇష్యూస్ ఉన్నాయి, అందరికి ఇష్యూస్ ఉంటాయి సార్. అట్లా అని చెప్పి పెండింగ్ పెడితే నీకే లాస్, నాకు కాదు, ఓకేనా? ఇష్యూస్ అందరికి ఉంటాయి. అవును, మీకే లాస్, కానీ నా డ్యూటీ నేను చేయాలి సార్. నాకు పేమెంట్ అవ్వాలి ఇప్పుడు. మేడం మీ డ్యూటీ ఏమని చెప్పండి ఒకసారి. నాకు పేమెంట్ అవ్వాలి సార్, ఓకేనా? 2 months నేను టైం ఇవ్వను. మీ డ్యూటీ ఏమని చెప్పండి ఒకసారి. కావాలంటే ఒక్క నిమిషం ఆగండి, మీరు మా మేనేజర్ గారితో. హలో హలో సార్, చెప్పండి సార్. సార్ ఏమైంది సార్? మళ్ళీ 2 months టైం అడుగుతున్నారంట. ఏమైంది సార్? 2 months టైం అడుగుతున్నారంట కదా. మీ పేరు ఏం పేరు చెప్పండి సార్ ఫస్ట్. క్రెడిట్ బియా? అవును సార్, మేనేజర్నే మాట్లాడుతాను. ఓకే, ఎక్కడ నుంచి సార్ మీరు? ఎక్కడ ఉంటున్నారు మీరు? బెంగళూరు సార్. బెంగళూరు. నాకు ఫండ్ ఇష్యూ ఉంది, నాకు 2 months టైం పడుతుంది సార్. నాకు మల్టిపుల్స్ అయినాయి. ప్రీవియస్ గా టైం కట్టాను, ప్రజెంట్ కట్టలేకపోతున్నా. టైం ఇస్తే మీకు చాలా టైం ఇచ్చాం కదా సార్, మీరు ఒకసారి ఆలోచించండి సార్. మీరు లాస్ట్ పేమెంట్ కూడా మేలో చేస్తున్నారు. మేలో చేశాను సార్, ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అయిపోయింది కదా. మే వరకు చేశాను, బాగుండే కట్టాను. ఇప్పుడు మీరు మినిమం అమౌంట్ అయినా కట్టుకుంటే మీకు టైం ఇస్తాను కదా అంటున్నా. మినిమం కదా సార్, నాకు ఇప్పుడు బేసిక్ సర్వైవల్కే లేవు సార్. అది మీ ప్రాబ్లం కదా సార్, మీరు చూసుకోవాలి. చెప్పింది ఏంటంటే మీరు అంత కట్టుకోలేకపోతే నా సైడ్ నుంచి నేను సెటిల్మెంట్ ఆఫర్ ఇస్తా, సెటిల్మెంట్ క్లోజ్ చేసుకోండి. అది కదా సార్, ఇప్పుడు నాకు బేసిక్ సర్వైవల్కే ప్రాబ్లం ఉంది. అడ్జస్ట్ చేసుకొని కట్టుకోండి సార్. నా సైడ్ నుంచి నేను సెటిల్మెంట్ ఆఫర్ ఇస్తాను అంటున్నా.
నాకు ఒక 2 months టైం పడుతుంది సార్, ఖచ్చితంగా 2 months టైం పడుతుంది సార్. 2 months టైం అంటే కుదరదు కదా సార్, మీరు ఒకసారి ఆలోచించండి. ఏం ఆలోచించాలి చెప్పండి సార్, ఏం ఆలోచించాలి చెప్పండి సార్. ఇన్ని రోజుల నుంచి టైం ఇచ్చాం కదా సార్, ఆల్రెడీ మీకు ఎన్ని రోజుల నుంచి టైం ఇచ్చాం సార్, ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంది సార్? కరెక్ట్. ఇప్పుడు నాకు ఫండ్ ఇష్యూ ఉంది సార్, నాకు టైం పడుతుంది, ఇంకా కట్టేసుకుంటా. 7 months నుంచి మీకు పెండింగే ఉంది కదా సార్. మీరు ఇప్పుడు నేను ఏదో ఇప్పటికెప్పుడు మీరు పెండింగ్ పెట్టి ఇప్పటికెప్పుడు అడిగితే మీరు ఆలోచించాలి. నేను అట్లా ఏం అడగడం లేదు కదా, మీరు అడిగిన మీరు తీసుకున్న టైం ఆల్రెడీ వదిలేసి సరే ఇప్పుడు ఈఎంఐ కట్టుకోండి లేకపోతే ఎంఐస్ కట్టుకోండి, రిమైనింగ్ అమౌంట్ నేను టైం ఇస్తానని చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఫండ్ ఇష్యూ ఉంది సార్, నేను అట్లా ఎక్కుతున్నా, అదే కదా ప్రాబ్లం. ఫండ్ ఇష్యూ అంటే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి సార్. ఎట్లా చేసేది చెప్పండి. అది మీ ఇష్టం సార్, మీరు ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలి మీ ఇష్టం. అది నా ఇష్టం, నాకు తెలుసు కాబట్టి ఎట్లా అడ్జస్ట్మెంట్ అయితే అది అది కావట్లేదు మరి కాబట్టి. పెండింగ్ పెట్టకూడదు కదా సార్, మీరు అడ్జస్ట్ చేసుకోవాలి మీకు తెలుసు, కానీ మీరు పెండింగ్ పెట్టకూడదు కదా. అలాంటప్పుడు మీకు అన్నీ తెలిసినప్పుడు మీరు పెండింగ్ పెట్టకూడదు కదా, మీరు ఒకసారి ఆలోచించండి సార్. పెండింగ్ పెట్టకూడదు అంటే నేను కావాల్సి పెట్టలే కదా పెండింగ్ ఇది. సార్. ఎవరు కావాలని పెండింగ్ పెట్టారు సార్, మరి పెట్టాల్సిన టైం వస్తుంది కాబట్టి పెడతారు. అర్థం కాలేదు సార్. క్వశ్చన్ కి ఆన్సర్ మీ దగ్గరనే ఉంది కదా. క్వశ్చన్ ఆన్సర్ నా దగ్గర ఉందంటే, కానీ బ్యాంకులో డబ్బులు తీసుకుంటే ఇట్లాగే చెప్పి తీసుకున్నారా? నా దగ్గర ఉన్నప్పుడు కడతాను లేకపోతే కట్టామని. మీరు అన్సెక్యూర్ ప్రోడక్ట్ పంచినప్పుడు దీంట్లో రిస్క్ ఉంటుందని మీకు ఐడియా లేదా? అర్థం కాలేదు సార్. అన్సెక్యూర్ ప్రోడక్ట్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు దీంట్లో రిస్క్ ఇన్వాల్వ్ అవుతుందని మీకు ఐడియా లేదా? అంటే మాకు ఐడియా ఉంది కాబట్టి కదా సార్, మీ సివిల్ స్కోర్ కదా డ్యామేజ్ అయ్యేది. మీరు ఒక బిజినెస్ చేస్తారు, బిజినెస్ చేసినప్పుడు అన్సెక్యూర్ ప్రోడక్ట్ కొనుస్తున్నారు. నేను మీకు ప్రాపర్ గా చెప్తాను, మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే గొడవ పెట్టుకోండి, మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే గొడవ పెట్టుకోండి, లేదు నాకు గొడవ వద్దు పేమెంట్ క్లియర్ అవ్వాలన్న ఉద్దేశం ఉంటే మాట్లాడండి సార్. పేమెంట్ ఇప్పుడు లేదు సార్, పెట్టండి కాదు సార్. పేమెంట్ కట్టే ఉద్దేశం లేదా? కట్టే ఉద్దేశం ఉంది, డబ్బులు లేవు. డబ్బులు అడ్జస్ట్ చేసుకోండి సార్, బంగారం అంటే బంగారం గొడవ పెట్టుకోండి లేకపోతే ఇంకేమైనా చేసుకోండి, మీ ఇష్టం అది. బంగారం యాడ్ ఉంది సార్, మీరు ఇస్తారా బంగారం? మీరు తెచ్చుకోవాలి సార్, మేము ఎందుకు ఇస్తాం? బంగారం మళ్ళీ మేము పెట్టుకోండి మిమ్మల్ని. మరి బంగారం ఎందుకు ఇస్తారు సార్ మీరు? ఉచిత సలహాలు ఇవ్వలేదు సార్, మీ దగ్గర ఉన్నాయేమో పెట్టుకోండి అని చెప్తున్నా. నా దగ్గర ఉచిత సలహాలు అంటారు, ఉచిత సలహాలు అంటారు. అది ఉంటుంది, అది పెట్టు, అదమ్ము ఇదమ్ము. మళ్ళీ అలాంటి సలహాలు మీరు వినదలుచుకోకపోతే మీరు పేమెంట్ కట్టేసుకోండి. కట్టేసుకోండి, దగ్గర డబ్బులు లేవు కదా. ఉచిత సలహా ఇస్తే బాగుంటుంది. అడ్జస్ట్ చేసుకొని కట్టేసుకోండి సార్, ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ఎట్లా అడ్జస్ట్ చేసుకోండి సార్, మీ ఇష్టం. ఇప్పుడు మీకు సడన్ గా బాగా లేకుండా వస్తుంది, ఎట్లా అడ్జస్ట్ సార్? మీకు హాస్పిటల్ డబ్బులు అన్నిటికీ ఎట్లా అడ్జస్ట్ చేస్తారు? సడన్ గా బాగా లేకుండా వస్తుంది, ఎట్లా అడ్జస్ట్ చేస్తారు డబ్బులు? గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం సార్. గవర్నమెంట్ హాస్పిటల్ పోయినా పెద్ద ఆపరేషన్ చేయాలంటే అప్పుడు ఎట్లా చేస్తారు సార్? పైనకి వెళ్ళిపోతాం, ఇంకేం చేస్తాం? ఏంటండి పైనకి వెళ్ళిపోతాం సార్. డబ్బులు తీసుకోవడం లేదు సార్, పైకి పోయేపడైతే. పైకి కూడా నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చావు మరి? నాకు తీసుకునేటప్పుడు నీకు ఉండాలి సార్, ఇచ్చేటప్పుడు మీకు ఉండాలి సార్. మేము కరెక్ట్ గానే ఇచ్చినాం, మీరు కట్టారు కరెక్ట్ కట్టడం లేదు, అది మీరు మీరు అన్సెక్యూర్ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు రిస్క్ ఇన్వాల్వ్ అయితే రిస్క్ లో భాగం మీరు రిస్క్ అని చెప్తున్నా నేను. అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు, నేను డబ్బులు కట్టను ఏం చేసుకుంటా చేసుకోండి అంతే కదా. టైం పడుతుంది, మీకు క్లియర్ కట్ అప్డేట్ ఇచ్చిన కదా. ఎంత టైం ఇవ్వాలి సార్? ఇప్పుడు 7 months టైం ఇచ్చినాం కదా. మీరు నార్మల్ గా కూడా మాట్లాడు సార్. అరుస్తేనే మీరు పేమెంట్ ఇద్దని మీరు కళ్ళు కంటున్నారు అట్లా. అంటే మీ అరిస్తేనే పేమెంట్ వస్తుందంటే మీరు అట్లాగే మాట్లాడిపెట్టుకుంటున్నారు సార్. పేమెంట్ అవుతుంది అనుకుంటే ఎన్పిఏలే కాకుండా 0 NPA ఉంటుండే, అందరూ అరిసే వాళ్ళం పెట్టుకుంటుండే బ్యాంకు. సింపుల్ లాజిక్ కదా. కాదు ఇప్పుడు నేను మంచిగానే మాట్లాడినా ఫస్ట్, నువ్వు ఎటకారంగా సమాధానం చెప్తే ఇట్లాగే మాట్లాడతారు. మరి వెటకారంగా సమాధానం సార్. ఇప్పుడు అరుస్తే 100 మంది అరిచే వాళ్ళం పెట్టుకుంటది, NPA 0 అవుతుంది. అర్థం కాదు. లోన్స్ అన్ని అరిస్తే రికవర్ అయిపోతాయి అనుకుంటే అరిచే వాళ్ళని బ్యాంక్ హైర్ చేసుకుంటది అందరినీ. తెలిసినప్పుడు కాదు, నీకు బ్యాంక్ గురించి ప్రాపర్ గా అంత బాగా తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? ₹1 పెండింగ్ పెట్టకూడదు. ₹1 పెండింగ్ పెట్టుకోవద్దు అనుకున్నా సార్. తీసుకుంటే కూడా పెండింగ్ పెడదాం తీసుకుంటా. దేనికి పెండింగ్ పెట్టినా సార్? మరి దేనికి పెండింగ్ పెట్టమని చెప్పాను మిమ్మల్ని, చెప్పండి నాకు. పెండింగ్ నేను పెట్టమని చెప్పాను. నేను ఏమంటున్నా, మీరు అన్నారు కదా ఎందుకు పెండింగ్ పెట్టారంటే, నేను పెండింగ్ మాట్లాడకండి సార్. మీరు మిమ్మల్ని పెండింగ్ పెట్టమని నేను చెప్పానా? అది చెప్పండి నాకు. మిమ్మల్ని పెండింగ్ పెట్టమని నాకు చెప్తే పెండింగ్ ఎందుకు పెడతా నేను? మరి పేమెంట్ కట్టుకోండి సార్. మరి పేమెంట్ కట్టుకునే దానికి మీకు ఎందుకంటే సార్ అంత భారం? బాధ కూడా చెప్పాడు. బాధ ఏం లేదు, హ్యాపీగా ఉన్నా కానీ డబ్బులు ఎట్లా తింటున్నారు సార్? ఎట్లా తింటున్నారు? ఎట్లా ఉంటున్నారు? నేను ఎట్లా తింటున్నారు అంటే ఇప్పుడు మీకు అడుగుమని చెప్పిన బ్యాంక్ క్వశ్చన్ మీకుందా?
అడిగించుకోవాలనుకుంటే డబ్బులు కట్టు. ఇవన్నీ అడగకూడదని నీకు అంత రోషం ఉన్నప్పుడు డబ్బులు కట్టి మాట్లాడాలా. రోషం గురించి మాట్లాడలేదు. కామన్ సెన్స్ క్వశ్చన్ వేస్తున్నా, మీకు అథారిటీ ఉందా అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్. కామన్ సెన్స్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఫస్ట్ నువ్వు పేమెంట్ కట్టి మాట్లాడాలా. అవునా? మీరు ఇలాంటి క్వశ్చన్ అడగడానికి మీకు అథారిటీ ఉందా? అథారిటీ ఉంది సార్. ఓకేనా? నేను ప్రాపర్ గా మంచిగానే మాట్లాడుతున్నా. ఏం సార్ తినడానికి ఎట్లా తింటున్నారు, ఏం చేస్తున్నారు, దాని మీనింగ్ ఏది అంటే ప్రాపర్ క్వశ్చనింగ్ చేయండి. కాదు సార్, ఇప్పుడు ఎట్లా మీ దగ్గర ఒక రూపాయి డబ్బులు లేనప్పుడు మీరు ఏ విధంగా డైలీ ఎక్స్పెన్సెస్ మీరు ఎట్లా యూజ్ చేస్తున్నారు చెప్పండి. అట్లా అడగండి. మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కదా మరి, మీరు డైలీ సర్వైవర్ ఎట్లా అవుతున్నారు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ దట్, ఎట్లా ఉంటున్నారు, ఓపెన్ చేసి మీ డబ్బులు మీరు కడితే ఒక క్వశ్చన్ కూడా చేయండి. నేను ఇప్పుడు మీకు అప్డేట్ ఇచ్చాను కదా, దానికి మించి మీరు మాట్లాడాల్సి 2 నెలలు ఎవరు ఇస్తారు సార్? మీకు ఏ బ్యాంక్ ఇస్తుంది? మీకు 2 నెలల టైము. మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పిన అరిస్తే రికవరీ మొత్తం అయిపోతుంది అనుకుంటే బ్యాంక్ అరిచే వాళ్ళని ఎన్రోల్ చేసుకుంటాను చెప్పి అరిస్తే పనులు. అరిస్తే నువ్వు గట్టిగా అరుస్తానంటే చెప్పు, నీకంటే గట్టిగా అరుస్తా. నేను అరిచి మాట్లాడటంలో మంచిగానే మాట్లాడుతున్నా. నాకు గొంతే అంత. నీకు నచ్చకపోతే చెప్పు, వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకా నాకంటే మంచిగా మాట్లాడతారు, వాళ్ళతోనే మాట్లాడు. అట్టలేదు సార్, నేను నీకంటే బాగా అరుస్తాను అందుకే అది చేసుకున్నాను మిమ్మల్ని. వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం చూడలేరా? ఇప్పుడు ఎడ్యుకేషన్ మాట్లాడమని చెప్పారా? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మిమ్మల్ని మాట్లాడమని చెప్పారా? చెప్పారు. మరి మీరు మాట్లాడే విధానం బట్టి నాకు డౌట్. క్వాలిఫికేషన్ నీకు అథారిటీ ఉందా అడగడానికి? నీకు అథారిటీ ఉందా అడిగేదానికి? ఉన్నా సార్. ఎందుకు లేదు? ఎందుకు ఉంటుంది సార్ మీకు? ఎందుకుంటది? తీసుకునేటప్పుడు ఎట్లా కట్టుకోవాలి మీరు? దాని తప్ప మిగతాడన్నీ మాట్లాడుతున్నారు తెచ్చిన మాటలు. అవును సార్, మరి మీకంటే ఎక్కువ అరుస్తున్నట్టు అది క్వాలిఫికేషన్ అడిగాను. మీకు మధ్యలో పేమెంట్ పెట్టి పేమెంట్ గురించి తప్ప మిగతా చుట్టుపక్కల వాళ్ళ గురించి అడుగుతున్నారు తప్ప పేమెంట్ గురించి మాత్రం మాట్లాడడం లేదు. నేను పేమెంట్ గురించి రికార్డింగ్ స్టార్టింగ్ లో 5 minutes లో చెప్పేసిన. అన్నెసరీ ఆర్గ్యుమెంట్ డ్రామా మీరు క్రియేట్ చేస్తారు. ఇక్కడ నాకు 2 months టైం పడుతుంది. మీరు చూసుకోండి కానీ మీరు పేమెంట్ కట్టండి ఫస్ట్. పేమెంట్ లేదు సార్. ఎందుకు కట్టారు సార్? ఎందుకంటే డబ్బులు లేదు సార్. ప్రజెంట్ జాబ్ డబ్బులు తెచ్చుకోండి సార్, అప్పు తెచ్చుకోండి. మీరు ఇవ్వండి అప్పు, మీరు ఇవ్వండి సార్. హలో హలో ఎవరు? హలో హలో ఏమైంది సార్ ఫోన్ కట్ చేశారు? నేనేం కట్ చేయలేదండి. చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అని మీకు ఎక్స్పెక్ట్ చేసి మాట్లాడాలా సార్? హలో సార్ అంటూనే ఉన్నా కదా, ఇంకా నీ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని చెప్పాలా? సార్ ఎక్కడన్నా చెప్పారు మేడం. సర్లే సార్, మీరు సార్ అంటే సార్ అంటున్నా కదా, మళ్ళీ మీకు గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకా మీరు మా టీచర్ ఏమన్నా? హలో చెప్పండి సార్. వద్దులేండి మేడం, మీ మర్యాద మీరే పెట్టుకోండి. మీరు మర్యాద పురుషోత్తం లా ఉన్నారు మీరు. ఓకేనా? టైం పడుతుంది పేమెంట్. ఏమైంది సార్ పేమెంట్? ఏ పేమెంట్? మనీ వ్యూ పర్సనల్ లోన్ పేమెంట్ సార్. మీరు ఏ లోన్ తీసుకున్నారని? నేను 4-5 లోన్లు తీసుకున్నా మేడం. 4-5 లోన్ అంటే మీకు తెలియదా ఏ లోన్ తీసుకున్నారో? చెప్పాను కదా 4-5 తీసుకున్నాను. మనీ వ్యూ పర్సనల్ లోన్ అట్లా చెప్పండి కదా. మరి అట్లనే చెప్తున్నా కదా సార్ నేను కూడా. ఎందుకు మేడం కోపం అవుతారు అప్పుడే? నేను కోపం ఏం పడతలేను సార్. డిఫాల్ట్ సెట్టింగ్స్ మార్చాలేమన్నా? మంచిది సార్. చెప్పండి మేడం. ఏమైంది సార్ లోన్ ఏమైంది మేడం? ఏమైంది సార్ పేమెంట్ టైం పడుతుంది మేడం. ఎంత టైం పడుతుంది సార్? ఎంత టైం అంటే చూడండి మేడం, రఫ్ గా 2 months పడుతుంది మేడం. రఫ్ గా 2 months పడడానికి రఫ్ గా 2 months మీకు ఏం ఇంకా ఎవ్వరు లేదు సార్. లోన్ కట్టాలి, ఈఎంఐ అయినా కట్టాలి, లేకపోతే లోన్ క్లోజ్ అయినా చేసుకోవాలి, సెటిల్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకోవడానికి నాకు 2 months టైం పడుతుంది. సెటిల్మెంట్ తీసుకోవడానికి 2 months పడుతుంది కాబట్టి ఈఎంఐ అయినా పే చేసుకోండి. మరి ఈఎంఐ కట్టలేకపోతున్నా కాబట్టి సెటిల్మెంట్ తీసుకుంటున్నా కదా. నువ్వు కట్టిందే 5 months. కట్టిందే 5 months అంటే ఉన్నదే 5 months కదా. అప్పుడు సిచ్యువేషన్ బాగుండే కట్టాను. అప్పుడు సిచ్యువేషన్ బాగుంది కాబట్టి నువ్వు తీసుకొని కట్టినావు. ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేకపోతే నువ్వు కట్టావా? మరి ఎగ్జాక్ట్లీ కట్టాం కదా. ఎందుకు కట్టావు అంటున్నా? టైం తీసుకుని కడతా. టైం ఎందుకు తీసుకుంటావు? ఇంకా ఎన్ని రోజులు 2 నెలలు కావాలి నీకేమన్నా? 2 రోజులు చెప్తున్నావు, 2 నెలలు చెప్పనీకే. మీ వాయిస్ ఏంటనా లేకపోతే నా వాయిస్ ఎంత సార్? చిన్నప్పటి నుంచా? నువ్వు నాకేం నీతులు చెప్ప అవసరం లేదు సార్. మూసుకొని పేమెంట్ కట్టు. మూసుకొని ఎట్లా కడతారా మేడం? మీరు తెచ్చుకోవాలి మాట్లాడుతున్నారు పెద్ద. మళ్ళీ పేమెంట్ కట్టమంటే 2 నెలలు పడతా టైం అని చెప్తున్నారు. మళ్ళీ నాకు లెక్చర్ చెప్తున్నారు మీరు. ఏందో నా లాంగ్వేజ్ ఎంత? నీ లాంగ్వేజ్ నీకు ఎలా ఉంటుంది, నా లాంగ్వేజ్ కూడా నాకు అలానే ఉంటది. నీకు అర్థమైంది కదా. మరి పేమెంట్ చేయి. 2 months పేమెంట్ అంటే కాదు సార్. 2 months కుదరదు. నాకు ఈఎంఐ పేమెంట్ చేయాలి, సెటిల్మెంట్ అయినా తీసుకో. సెటిల్మెంట్ అమౌంట్ నాకు దగ్గర డబ్బులు లేవు, టైం పడుతుంది. డబ్బులు లేకపోతే ఈఎంఐ కట్టు. మరి ఈఎంఐ లేకపోతే సెటిల్మెంట్ కి వెళ్తున్నా. నువ్వు 2 ఆప్షన్ నాకు చెప్తున్నావు, నేను నీకు చెప్తున్నా.
నువ్వేది మేడం నాకు చెప్పేది ఆప్షన్? మూసుకొని పేమెంట్ కట్టు, లేకపోతే నార్మ్స్ లో ఉండు. మరి మీరు లోన్ తీసుకుంది పేమెంట్ చేయని కన్నా, లేకపోతే నాతో వాగనిగనా? నువ్వు వాగానికి కాల్ చేసినావా లేకపోతే పేమెంట్ రికార్డింగ్ మాట్లాడడానికి కాల్ చేసినావా? చేసుకో, రికార్డింగ్ చేస్తున్నావు, చేసేయి. రికార్డింగ్ స్టార్టింగ్ ఏం చేయండి, ఫేమస్ అయిపోతావు నువ్వు. ఏంటి ఫేమస్ అయిపోతావు అంటున్నా. ఏమంటున్నావు? ఫేమస్ అయిపోతారు మేడం మీరు. ఫేమస్ కానీ నేనేమో హీరోని కాదు కానీ. చూస్తారు కదా మీరే. చూపించండి నాకు కానీ. ఈఎంఐ పేమెంట్ అయినా పే చేసుకోండి, లేకపోతే సెటిల్మెంట్ అయినా తీసుకోండి సార్, అంతే. అంటే నేను ఈఎంఐ పే చేసే పొజిషన్ లేను, సెటిల్మెంట్ చేసుకునే పొజిషన్ నెక్స్ట్ మంత్ వస్తుంది. సార్ ఒక్క ఈఎంఐ అయినా పే చేసుకోవచ్చు కదా సార్, ఇంత అమౌంట్ తీసుకొని మీరు. అవును మేడం, నేను ఇప్పుడు నా సిచ్యువేషన్ బాగాలేదు, కొద్దిగా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోయినాయి. 5 lakhs తీసుకొని మీరు ఇంకా ఒక ఈఎంఐ కూడా పే చేసుకోకుండా ఎలా సార్? నాకు అర్థం కాదు కానీ మీ సిచ్యువేషన్ బాగాలేదంటారు, అర్థమవుతుంది సార్. ఒక ఈఎంఐ పే చేసుకోవాలి కదా సార్. అవును మేడం, ఇప్పుడు ఒక ఈఎంఐ పే చేసుకునే పొజిషన్ లేదు, నాకు టైం పడుతుంది అని చెప్తున్నా కదా. ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉంది సార్? మీ పొజిషన్ అని చెప్పండి మనీ వ్యూలో. మీ దగ్గర ఎంత ఉంది సార్ ఇప్పుడు? వాట్ ఈస్ యువర్ పొజిషన్ ఇన్ మనీ వ్యూ? మనీ వ్యూలో మీ పొజిషన్ ఏది? మా గురించి నీకెందుకు సార్? మరి నా పేమెంట్ గురించి నీకెందుకు మేడం? పేమెంట్ ఎందుకు గురించి అంటారు? పొజిషన్ గురించి మాట్లాడానికి మీరేవరు సార్? నాకు అర్థం కాదు. మీరు లోన్ తీసుకున్నా, నేను ఈఎంఐ కట్టించుకోవాలి. మీరు లోన్ తీసుకున్నా, నేను సెటిల్మెంట్ తీసుకోవాలి, నేను లోన్ కట్టించుకోవాలి, అంతేగాని నువ్వు నాకు లెక్చర్. కస్టమర్ ఎన్ని రీజన్స్ చెప్పినా సో ఈ రికవరీ ఏజెంట్స్ ఆన్ కాల్లో కస్టమర్స్ తోటి ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. సో పేమెంటే కావాలి వాళ్ళకి. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.